2025 మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్లకు జాక్పాట్ దక్కింది. కారు యాక్సిడెంట్ నుంచి కోలుకొని క్రికెట్లో సత్తా చాటుతున్న రిషబ్ పంత్ను 27 కోట్లకు లక్నో సూపర్ జైంట్స్ దక్కించుకుంది. క్రేజ్ ఉన్న ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు పంజాబ్ కింగ్స్ పోటీ పడుతోంది. శ్రేయస్ అయ్యర్ ను 26 కోట్ల 75 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. యువ బౌలర్ అక్షర్ దీప్ ను 18 కోట్లకు సొంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్. మహమ్మద్ షమీని 10 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఇక ఐపీఎల్ మెగా టోర్నీ వచ్చే మార్చిలో జరగనుంది. ఐపీఎల్లో 2025 మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. అయితే దీనిపై మనతో డిస్కస్ చేయడానికి మనకి సుధీర్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్, మనకి అందుబాటులో ఉన్నారు. హాయ్ సుధీర్ గారు, నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరెలా ఉన్నారు? ఎయిర్పోర్ట్ లో ఉన్నాం, దుబాయ్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. ఓకే ఫైన్ అండి. సుధీర్ గారు, ఐపీఎల్ 2025 ఆక్షన్ ఎలా జరుగుతోంది? పంత్, శ్రేయస్ అయ్యర్లకు హైయెస్ట్ రేటు పలకడంపై మీ విశ్లేషణ ఏంటి? ఒకటండి, అనుకున్నట్టుగానే రిషబ్ పంత్ అండ్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరి పైన వర్షం కురిపించారు, డౌటే లేదు. అండ్ 25+ వాళ్ళకు లభించింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ హైయెస్ట్ పేడ్ ఇప్పటి వరకు అయితే రిషబ్ పంత్. అండ్ మనం మార్నింగ్ కూడా అన్నాం కదా, అంటే ఒక రిషబ్ పంత్ ను తీసుకున్న వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఒక కెప్టెన్ గా, కీపర్ గా, ప్లేయర్ గా ఉపయోగపడాలని చెప్పి. అండ్ అలాగే శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా అలాగే ఆలోచించింది పంజాబ్. అండ్ ఇటు లక్నో పంజాబ్, నేను అనుకుంటాను ఈ ఇద్దరిని తీసుకోవడం తోటి ఐ థింక్ వాళ్ళకు కొంచెం బలం అనేది లభిస్తుంది. బికాస్ రాహుల్ లేకపోవడం తోటి ఒక కెప్టెన్, ప్లేయర్ అవసరం. అండ్ అందులో ఒక వికెట్ కీపర్ కూడా లభించాడు లక్నోకు. ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ డెసిషన్ అని చెప్పాలి. అండ్ దట్టు కొన్ని చేంజెస్ మనం చూసాం ముఖ్యంగా ఇప్పటి వరకు. రబడాను గుజరాత్ తీసుకోవడం అండ్ బట్లర్ గుజరాత్ కు రావడం అనేది కూడా ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే బట్లర్ కూడా ఒక కెప్టెన్ గా, ప్లేయర్ గా, వికెట్ కీపర్ గా కూడా ఉపయోగపడతాడు. సో వీళ్ళలో ఈ ఎబిలిటీస్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ ఇప్పుడే విన్నటువంటి న్యూస్ ఏంటంటే మనకు షమీ హైదరాబాద్ కు వచ్చినట్టుగా తెలుస్తుంది. అండ్ ఒకవేళ అదైతే చాలా అద్భుతమైనటువంటి న్యూస్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ డెఫినెట్లీ నీడ్స్ సచ్ బౌలర్స్. యాక్చువల్లీ ప్యాట్ కమిన్స్ కు ఒక మంచి సపోర్టివ్ బౌలర్ అవసరం. సో ఐ థింక్ ఇప్పటి వరకు అయితే అనుకున్నట్టుగా ఎక్స్పెక్టెడ్ గానే కొనసాగింది వేలం. బట్ ఇంకా చూడాలి, ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి. 200+ ప్లేయర్స్ ఇంకా మిగిలి ఉన్నారు కనుక ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్సైటింగ్ యాజ్ ఇట్ గోస్ ఆన్. సుధీర్ గారు, అయితే ఈ మన దేశీయ ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లకు వేలంలో ఎలాంటి ప్రాధాన్యత దక్కుతోంది? ఇప్పటి వరకు అయితే ఇంపార్టెంట్ ప్లేయర్స్ కు అనుకున్నట్టుగానే కొనసాగిందని చెప్పాలి. ఒకటి, ఇండియన్ ప్లేయర్స్ విషయంలో స్టార్టింగ్ నుంచి ఫస్ట్ అందరి మైండ్ లో రిషబ్ పంత్ ఉన్నాడు, అందరి మైండ్ లో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. ఎందుకంటే ఇద్దరికి క్యాప్టెన్సీ చేసే ఎబిలిటీ ఉంది, ప్లేయర్స్ కూడా అద్భుతంగా. అండ్ బట్లర్ విషయం కూడా మార్నింగ్ మనం చర్చించాం. బట్లర్ కూడా చాలా రకాలుగా ఉపయోగపడతాడు. యాజ్ ఎ కీపర్ గా, బ్యాటర్ గా, ప్లేయర్ గా ఉపయోగపడతాడు. ఒక మెంటర్ గా కూడా, బికాస్ అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అతనికి ఉంది. ఇంగ్లాండ్ కు చాలా లీడ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అదే కాకుండా 1 year గ్యాప్ తర్వాత, ఇంజరీ తర్వాత కూడా వచ్చి మోత మోగించాడు. మనం చూసాం వెస్ట్ ఇండీస్ తో జరిగినటువంటి సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ లోనే అద్భుతంగా, సెకండ్ మ్యాచ్ లో. సో అటువంటి ప్లేయర్ నేను అనుకుంటాను చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రబడా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ బౌలర్స్ లో ఈజ్ నెంబర్ 1, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఈజ్ బీన్ ప్లేయింగ్ ఫర్ డిఫరెంట్ ఆఫ్ కోర్స్ ఫ్రాంచైజెస్. ఢిల్లీకి ఆడాడు, పంజాబ్ ఆడాడు, అండ్ ఇప్పుడు గుజరాత్ తీసుకుంది అంటే దాంట్లో డెఫినెట్లీ దెర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ దట్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇప్పటి వరకు అయితే అనుకున్నట్టుగా, అండ్ హర్షదీప్ విషయం కూడా అనుకున్నాం కదా, హర్షదీప్ ను కూడా ఒక మంచి రేట్ అతనికి పలకొచ్చు అని చెప్పి అదే జరిగింది కూడా. పంజాబ్ తీసుకున్నారు. సో ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. లివింగ్ స్టోన్ ఉన్నాడు, తర్వాత వెస్ట్ ఇండీస్ చెందినటువంటి ప్లేయర్స్ ఉన్నారు, ఆస్ట్రేలియన్స్ ఉన్నారు. బట్ వెయిట్ అండ్ సీ. బట్ ఇండియన్ విషయంలో ఏ రకంగా రిషబ్ పంత్ అండ్ శ్రేయస్ అయ్యర్ విషయం ఆలోచించారు, ఐ థింక్ దే గాట్ వెరీ వెరీ బిగ్ అమౌంట్. అంటే ఐపీఎల్ ఇప్పటి వరకు ఈ 18 సీజన్స్ లో చరిత్ర సృష్టించారని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో 24.5 స్టార్ మిచెల్ స్టార్క్, అండ్ అతనికి చాలా తక్కువ రేట్ పలికింది. ఎందుకంటే ఢిల్లీ అతన్ని తీసుకున్నారు. అలా అవుతుంటుంది, ఎందుకంటే బికాస్ ఒకసారి రిటైన్ చేసుకోకపోయినట్లయితే చాలా చేంజెస్ మనం చూస్తుంటాం. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. సో ఒక రకంగా రిషబ్ పంత్ కు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని చెప్పాలి. ఎందుకంటే అతన్ని ఢిల్లీ వదిలేసుకోవడం అనేది
అతనికి బ్లెస్సింగ్ అయిపోయింది అండ్ చాలా డబ్బు అతనికి లభించింది. శ్రేయస్ అయ్యర్ కలకత్తా వదులుకోవడం, అతనికి కెప్టెన్ గా ఉన్నాడు అండ్ అదే రకంగా పంజాబ్ తీసుకోవడం తోటి అతనికి డబుల్ అమౌంట్ లభించింది. సో ఈ రకంగా రిటైన్ చేసుకున్నటువంటి ప్లేయర్స్ కు చాలా చాలా బెనిఫిట్ అయిందని చెప్పాలి, నో డౌట్ అబౌట్ ఇట్. రైట్ అండి. సుధీర్ గారు, లాస్ట్ టైం విన్నర్ కేకేఆర్, టీమ్ కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ ను ఈసారి పంజాబ్ తీసుకుంది. కెప్టెన్ మారితే పంజాబ్ ఫేట్ మారుతోంది అనుకోవచ్చా? ఓకే సార్, మీ పేరు చెప్తారా? నేను మీ పేరు వైశాలి అడిగాను. వైశాలి సార్. వైశాలి గారు అసలు యాక్చువల్ గా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే పంజాబ్ మీరు చూడండి 2014 లో ఫైనల్ లో ఆడారు అండ్ దే హ్యావ్ బీన్ డిసప్పాయింటింగ్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. అంటే వాళ్ళకు మంచి మంచి ప్లేయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ట్రాఫీ గెలవలేకపోయారు అండ్ ప్రీతి జిందాకి ఎప్పుడు కూడా పాపం డిసప్పాయింట్మెంట్ మాత్రమే మిగులుతుంది. ఎందుకంటే ప్లేయర్స్ అద్భుతంగా ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నాం కానీ బట్ యాజ్ అ టీమ్ గా ఎప్పుడు రాణించలేదు. సో శ్రేయస్ అయ్యర్ యొక్క ఎక్స్పీరియన్స్ బికాస్ విన్నింగ్ కెప్టెన్ కనుక ఐ థింక్ చాలా చాలా ఉపయోగపడవచ్చు. బికాస్ పంజాబ్ నీడ్స్ అ ప్లేయర్ హూ కెన్ లీడ్ దెమ్ యాక్చువల్లీ. అంటే ఒక లీడర్ యొక్క ప్రభావం అనేది చాలా ఉంటుంది టీం పైన. బికాస్ శ్రేయస్ అయ్యర్ మనకు తెలుసు వైశాలిక, కూల్ గాయ్, కూల్ కస్టమర్, చాలా చక్కగా ఉంటాడు కెప్టెన్సీలో అండ్ డెసిషన్స్ అద్భుతంగా తీసుకుంటాడు, ఎక్కువ యూనో ఎజిటేషన్ చూపించడు. సో అటువంటి కెప్టెన్ వాళ్ళకి అవసరం కూడా. సో ప్లేయర్స్ ఇంకా అవసరం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వద్ద డబ్బు ఎక్కువ ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర 113 కోట్లు ఉన్నాయి, అందులో 26 ఇతనికి పెట్టారంటే ఇంకా చాలా డబ్బు ఉంది. ఆ డబ్బులో వాళ్ళు మంచి మంచి ప్లేయర్స్ హర్షదీప్ తీసుకున్నారు. సో అలా మంచి మంచి ప్లేయర్స్ తీసుకున్నట్లయితే ఐ థింక్ యూనో దే కెన్ ఒక దాన్ని ఏమంటారంటే ఒక రేస్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక లీడర్ అవసరం ఉండింది, ఆ లీడర్ లభించాడు, ప్లేయర్ లభించాడు. ఇప్పుడు వాట్ నీడ్స్ ఈజ్ సమ్ సపోర్టివ్ ప్లేయర్స్ వాళ్ళకి కావాలి డెఫినెట్లీ వైశాలిక. అయితే ఒక కారు యాక్సిడెంట్ నుంచి కోలుకున్న పంతుకు ఐపీఎల్ లో వేలంలో అత్యధిక రేట్ అంటే 27 కోట్లు పలకడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎవ్రీ ఇయర్ వీఆర్ సీయింగ్ దోస్ చేంజెస్ ఆర్ఎంట్ వి. చెప్పండి, మీరు చెప్పండి. లాస్ట్ ఇయర్ మిచెల్ స్టార్క్ అంత ఎవరన్నా ధర పలుకుతుంది అనుకున్నారా? చాలా రోజులు గ్యాప్ తర్వాత వచ్చాడు. అండ్ అదే రకంగా ప్యాట్ కమిన్స్ కి అంత అనుకున్నారా? బట్ వాళ్ళు ఆ రకంగా ప్రూవ్ కూడా చేశారు. ఎందుకంటే ఫైనల్స్ లో ఆడినటువంటి టీమ్స్ అండ్ మిచెల్ స్టార్క్ స్టార్టింగ్ లో బౌలింగ్ చేయకుండా కానీ ఫైనల్లో అతని పర్ఫార్మెన్స్ చూసాం, ఇట్ వాస్ ఫెంటాస్టిక్ అండి. సో అందుకనే అతని పైన అతన్ని డబ్బు పెట్టి కొనుక్కున్నారు. సో అంటే రిషబ్ పంత్ విషయంలో ఎక్స్పెక్టెడ్ ఏంటి అంటే ఈసారి బ్రేక్ చేయొచ్చు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే క్వాలిటీ ప్లేయర్, కెప్టెన్ గా ఉంటాడు, కీపర్ గా ఉంటాడు, అతని బ్యాటింగ్ చూస్తూనే ఉన్నాం. ఈవెన్ అంత ఇంజరీ ఫేస్ చేసిన తర్వాత కూడా తన యొక్క ఆ పట్టుదలను కనబరుస్తున్నాడు, ఆ హంగర్ అనేది కనబడుతుంది క్లియర్ గా. అండ్ సో అతని విషయంలో ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారమే కొనసాగింది వేలం. అండ్ శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా అదే రకంగా మేబీ 26 ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కానీ 20 అనుకున్నారు. బట్ 26 అనేది ఐ థింక్ దే డిజర్వ్ ఇట్ యాక్చువల్లీ. బికాస్ ద వే దే హ్యావ్ ప్లేడ్ యాక్చువల్లీ మంచి ఎంటర్టైనర్స్ కనుక నేను అనుకున్నట్టుగానే వాళ్ళ విషయంలో కొనసాగడం చెప్పాలి. బికాస్ బ్రేక్ చేయడం అనేది స్టార్టింగ్ లో ఇట్ వాజ్ ఎ ఫోర్గాన్ కన్క్లూజన్. అందరూ అనుకున్నారు ఈ సంవత్సరం కొన్ని మార్పులు ఉండొచ్చు అని చెప్పి, అండ్ ఆ మార్పులు డెఫినెట్లీ వీళ్ళిద్దరిలో చూసినాం. అయితే పంజాబ్ ఈసారి డబ్బులు కుమ్మరిస్తోంది కదా, దీన్ని ఎలా చూడాలి? డబ్బు ఉంచుకున్నారు వాళ్ళు, రిటైన్ తక్కువ చేసుకుని ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరినీ తీసివేశారు వాళ్ళు. లివింగ్ స్టోన్ వదులుకున్నారు, బేస్ స్టోన్ వదులుకున్నారు, శిఖర్ ధవన్ అఫ్ కోర్స్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. సో అలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ లేకపోవడం తోటి వాళ్ళ దగ్గర చాలా డబ్బులు. శామ్ కరణ్ వదులుకున్నారు. శామ్ కరణ్ మనకు తెలుసు 18 crores అంటే అతని పర్ఫార్మెన్స్ అంత చెప్పుకోదగ్గర లేకుండే అసలు. యాక్చువల్లీ ఇప్పుడు మంచి ఫామ్ లో ఆడుతున్నాడు. సో ఆ డబ్బు ఉండడం తోటి ఒక మంచి టీం తయారు చేద్దాం అనుకున్నారు. అందుకని టోటల్ గా క్లీన్ చేసి వాష్ చేసి ఒక అద్భుతమైనటువంటి టీం తయారు చేద్దాం అన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కనుక వాళ్ళకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఒక లీడర్. దే గాట్ ఇట్ ఇన్ శ్రేయస్ అయ్యర్ అండ్ ఆ తర్వాత మెల్లమెల్లగా హర్షదీప్ ఒక్కొక్కరిని తీసుకుంటున్నారు. సో ఇంకా వేలం కొనసాగే లోపు నేను అనుకుంటాను ఆ డబ్బు ఉండడం తోటి దే కెన్ డెఫినెట్లీ గో ఫర్ సమ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ వర్షాలుగా. అబ్సల్యూట్లీ వాళ్ళ వద్ద ఆప్షన్స్ ఉన్నాయి. అయితే గత సీజన్స్ తో పోల్స్తే ఈసారి మన దేశవాళీ ప్లేయర్స్ కు హైయెస్ట్ రేట్ వచ్చింది కదా, ఇది మంచి మార్పు అంటారా? ఇప్పుడు రిటైన్ ఎవరైతే కాబడలేదో వాళ్ళకు బెనిఫిట్స్ జరిగాయి. అంటే రిటైన్ కాకపోవడం మనం అన్నాం బెనిఫిట్స్ కావచ్చు, ఒక రకంగా లాస్ కూడా కావచ్చు. ఇప్పుడు మిచెల్ స్టార్క్ చూడండి, రిటైన్ చేసుకోకపోవడంతో అతనికి 11 అంటే 24 నుంచి 11 అంటే ఎంత తక్కువ. ఇప్పుడు అదే రకంగా రిషబ్ పంత్కు ఎంత పెరిగింది మీరు చూడండి, శ్రేయస్ అయ్యర్ కి ఎంత పెరిగింది చూడండి. సో ఆ రకంగా కొంతమంది ప్లేయర్స్ కు బెనిఫిట్ అవుతుంది, కొంతమంది ప్లేయర్స్ కు డెఫినెట్లీ ఆ లాస్ ను భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకటి అన్ని ఫ్యాక్టర్స్ చూస్తారు, ఏజింగ్ చూస్తారు, తర్వాత ఇంకా ఎంత ఎబిలిటీ ఉంది, ఎన్ని రోజుల వరకు లీడ్ చేయగలరు. ఇప్పుడు రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ విషయంలో వాళ్ళు ఆలోచించింది ఏంటంటే అట్లీస్ట్ ఒక 2-3 సీజన్స్ వరకు వాళ్ళు లీడ్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్స్. బికాస్ దే ఆర్ యంగ్స్టర్స్ యాక్చువల్లీ. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత ఇంత మెగా ఆక్షన్ కొనసాగింది కనుక మెగా ఆక్షన్ లో డెఫినెట్లీ అటువంటి డబ్బు అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో ఐ థింక్ వాట్ ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ దట్ హ్యాపెండ్ సో ఫార్.
అయితే ఆర్సీబీ వాళ్ళు ఇంకా ఫారిన్ ప్లేయర్స్ నే నమ్ముకుంటున్నారు కదా, మరి బౌలర్ సిరాజ్ వదిలేసుకుంది, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనుకుంటున్నారు? చూడాలండి. ఇప్పుడు ఆర్సీబీకి మీరు అన్నట్టుగా వాళ్ళకు కూడా పంజాబ్ కు ఢిల్లీకి ఉన్నట్టు అన్ని కూడా అంటుంటాం కదా, అల్లున్నోళ్ళు శని అన్నట్టు వాళ్ళకి మంచి మంచి ప్లేయర్స్ ఆడినప్పటికీ కూడా టైటిల్ గెలవలేదు. విరాట్ కోహ్లీని ఇప్పుడు విరాట్ కోహ్లీ ఈ రోజు సెంచరీ సాధించడం అనేది నేను అనుకుంటాను చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఐ థింక్ అతని యొక్క సజెషన్స్ కూడా తీసుకుంటారు టీమ్ సెలెక్షన్ చేసే ముందు. బికాస్ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ తోటి మంతనాలు జరపకుండా ఎవరు కూడా సెలెక్ట్ చేయరు. బికాస్ అతడు మేబీ కొన్ని సూచనలు ఇచ్చుంటాడు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటాడు, కొంతమంది సజెస్ట్ చేసి ఉంటాడు. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఎవరెవరిని తీసుకుంటారు అనేది మనం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది కనుక, చాలా ప్లేయర్స్ ఉన్నారు. ఎందుకంటే 200 and 250 ప్లస్ ప్లేయర్స్ టోటల్ గా ఉంటారు కనుక ఐ థింక్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. చాలా ఇంకా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారండి. మరి మన హైదరాబాద్ పరిస్థితి ఏంటి? కొత్తగా షమీ జాయిన్ అయ్యాడు, భువీని వదిలేసినట్టే అంటారా? ఐ థింక్ షమీ జాయిన్ కావడం అనేది ఒక బూన్ అని చెప్పుకోవాలి. బికాస్ షమీ మనకు తెలుసు గుజరాత్ ఫస్ట్ టైం టైటిల్ గెలవడంలో ఎటువంటి రోల్ ప్లే చేశాడు. తర్వాత సెకండ్ సీజన్ లో వాళ్ళు ఎలా ఆడారో అతని రోల్ ఎలా ఉంది. అండ్ ఇండియా వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్స్ లో ఎటువంటి పర్ఫార్మెన్స్ కనబర్చాడు. లాస్ట్ 2 years లో అంటే మొన్నటి వరకు అంటే ఇంజరీ కాకముందు అతడు అద్భుతంగా ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేయగలిగాడు. దానికి ఉన్నటువంటి ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే బికాస్ ఈజ్ ఇంజరీ ప్రోన్ అండి అసలు యాక్చువల్ గా. బట్ ఆ ఇంజరీ నుండి ఇప్పుడు మళ్ళీ బయటపడి ఇప్పుడు కోల్కతా బెంగాల్ కి ఆడడం కూడా చూసాం మనం. సో దాంతో నేను అనుకుంటాను హైదరాబాద్ వెంటనే అతన్ని గ్రాప్ చేసుకున్న 10 crores కు మేబీ అతనికి ఇంకా ఎక్కువ రేట్ కూడా పలికి ఉండేది. బట్ ఇట్స్ ఎ గుడ్ అమౌంట్ ఫర్ హిమ్ యాక్చువల్లీ, ఎందుకంటే కమ్బ్యాక్ చేస్తున్నాడు కనుక మళ్ళీ. అండ్ హైదరాబాద్ కు నేను అనుకుంటాను ఒక గిఫ్ట్ లాగానే లభించని చెప్పాలి. బికాస్ కమిన్స్ లాంటి ప్లేయర్స్ కు ఒక మంచి ఇండియన్ ప్లేయర్ తోడున్నట్లయితే ఫారిన్ ప్లేయర్స్ లో వాళ్ళ ఆప్షన్స్ సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఐ థింక్ షమీస్ ఇంక్లూజన్ ఇన్ హైదరాబాద్ దట్స్ ఎ ఫెంటాస్టిక్ థింగ్ హ్యాపెండ్ ఫర్ దెమ్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ అండి.